ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ 6 నెలల దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన ఉచితమైన కృపచేత మనల్ని భద్రపరిచినందుకు మనందరం యేసయ్యకి ఒకసారి దేవానికి స్తోత్రం అంటే యేసయ్యని స్తుతిద్దాం. ఈ ఆదివారం దేవుడు మనకిచ్చినందుకు, మొదటి ఆదివారం దేవుని స్తుతించడానికి పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ముందు ప్రార్థనతో మనము ప్రార్థించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడవు నాయన, ఆశ్చర్యకరుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన 6 నెలలు ప్రభా నీ ఉచితమైన కృపచేత ఏ అపాయాలు మా గృహాల్లో రాకుండా, ఏ తెగులు మా గుడారాల్లో సమీపించకుండా నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఆదివారం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం నిన్ను స్తుతించడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మహా గొప్ప సమయం బట్టి వందనాలు ప్రభా. ఈ సమయంలో పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాం. మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాటను పాడుతూ యేసయ్య నామాన్ని స్తుతిస్తాం. మనందరికి వచ్చిన పాట నిన్ను చూడాలని యేసయ్య అనే పాటను పాడుతూ దేవుని స్తుతిస్తాం. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. యేసయ్య స్తుతిద్దాం, చప్పట్లు కొడదాం, యేసయ్య నామాన్ని కనపరుస్తాం. చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, చేరాలని తలంపు. నా హృదయంలో ఉప్పొంగి నీ గానమే, నీ ధ్యానమే. నా హృదయంలో ఉప్పొంగి నీ గానమే, నీ ధ్యానమే. నిన్ను చూడాలని యేసయ్యా. అందరం చప్పట్లు కొడదాం, యేసయ్యని స్తుతిస్తాం. ఆయన స్తుతించాలని ఆశతో మనందరము దేవుని సన్నిధిలో కూర్చుని ఆరాధిస్తున్నాం. ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశను తీర్చువయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా.
స్తుతిద్దాము, చప్పట్లు కొడదాము, యేసయ్య నామాన్ని ఘనపరుస్తాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొక పాటను పాడుతూ ఆరాధన కార్యక్రమం వెళ్దామండి. దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా. ఒకసారి అందరం హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్ననిది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది అనే పాటను పాడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమ
మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించిన యోధుడవు, నీకు సాటి ఎవరు? యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించిన యోధుడవు, నీకు సాటి ఎవరు? రక్షక నీవే మా బలము, దేవా మా దాగు చోటు నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి రోక్కెదము. రక్షక నీవే మా బలము, దేవా మా దాగు చోటు నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి రోక్కెదము, ప్రాణమిల్లి రోక్కెదము, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. స్తుతిస్తాం, దేవుని నామాన్ని ఆరాధిస్తాం. ఆయన పరిశుద్ధుడు గనుక యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవా మీకే మహిమ కలుగును కాకుండా యేసయ్యను స్తుతిస్తాం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కనుక యేసయ్యా మీకొక్కరికే మహిమ కలుగును కాకంటే యేసయ్య నామాన్ని స్తుతిస్తాం. ఆయన నిత్యమైన ప్రేమతో, ఆయన శాశ్వతమైన ప్రేమతో యేసయ్య మనలను ప్రేమించున్నాడు. ఎంతో కాల మరణానికి గురి అయిన వారు ఉన్నారు. ఆ మరణ సంఖ్యలో మనం లేకుండా ఆయన సజీవంగా ఉంచినందుకు దేవానికి స్తోత్రం అంటూ అందరూ కళ్ళు మూసుకుని యేసయ్యను ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య స్నేహితుడా ఆరాధింతును, నిజ స్నేహితుడా ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. మనందరం వెళ్ళి చేతులు యేసయ్యా నిన్ను మేము ఆరాధిస్తాం అన్నట్టు, నిన్నే ఆరాధింతును. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే యేసయ్యా, మాకు జీవము నీవే యేసయ్యా. నిత్య స్నేహితుడా ఆరాధింతును, నిజ స్నేహితుడా ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. దేవా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. దేవా నిన్నే ఆరాధింతును, దేవా నిన్నే ఆరాధింతును, దేవా నిన్నే ఆరాధింతును. ప్రార్థించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యమైన ప్రేమతో,
శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయం ఉంది నీ ప్రత్యేకమైన సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకొక్కరికే మహిమ కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాం తండ్రి. మార్గము నీవుగా ఉంటూ మాకు జీవాన్ని పంచిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు. ఏ అపాయాలు మా గుడారుల్లో సమీపించకుండా, ఏ తెగులు మా ఎద్దుకు రాకుండా ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచిన సజీవమైన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు. కుడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ కరోనా అనే సమస్యతో నాయన మా ప్రపంచమంతా బాధపడుచుంది ప్రభా. యేసు నామములో నీ జీవము కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాను. నీ జీవముతో నింపండి దేవా, నీకు వందనాలు. నీ రక్త కోటలో మీరు భద్రపరిచారు తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు అన్నారు ప్రభా, ఏ తెగులు మీ యొక్కకు రాదన్నావు నాయన. అయ్యా, ఏ బలహీనతలు మేము చుట్టవన్నావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి కుటుంబంలో ఏ అవసరత కోసమైతే ఉన్నారు ప్రభా, ఏ అక్కర్ల కొరతైతే ఉన్నారు ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వారి అవసరతలన్నీ వినామంలో తీర్చబడును గాకని ప్రార్థిస్తున్నాం. అయా, నీకు వందనాలు ప్రభా. మా ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అని దాసులు వాక్యం చెప్పుచుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచు, మీరే మహిమ పొందుకోమని అడుగుచు, యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయం ముందు మన మధ్యలో మన పాస్టర్ గారు మన మధ్యకి వచ్చి వాక్యాన్ని అందిస్తారండి. ప్రేమతో మన పాస్టర్ గారిని ఆహ్వానిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా చాలా సంతోషం అండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని నామము జూలై మాసము మొదటి ఆదివార దినమున మనందరూ చూడడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ చెల్లునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వెనక ముందు చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకోనండి. ప్రేమ గల మా తండ్రి, దైవ యేసుక్రీస్తు ప్రభువా, మీ అపారమైన ప్రేమను బట్టి మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. మాకు చాలిన దేవా, మమ్మల్ని ప్రేమించుచున్న మా తండ్రి, నీకే మా వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయం ఈ మాటలు మేము వినబోతున్నట్టుగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు అందించి మీరు మహిమ పొందమని ఆయన ఇన్ని నెలలు కాచి కాపాడిన దేవా, మరి యొక్క నూతనమైనటువంటి నెలలు మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ దిన వాక్కుతో మమ్మల్ని స్థిరపరిచి బలపరచున్నాను. కుటుంబాలు అందరికీ ఈ సన్నిధి భద్రత తోడుగా నడిపించబడుగా నేను ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూస్తున్నాను మా తండ్రి, ఆమేన్. విశ్వంలో దేవుని వాక్యం మనం విందాం. త్వరగా దేవుని వాక్యాలు వినడానికి సిద్ధంగా ఉండండి పిల్లారా. ఈ వాక్యం ఎంతో గొప్పది, ప్రశస్తమైన ఈ వాక్యాన్ని మీ జీవితాల్లో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మీరు మీ కుటుంబాలు ఇప్పటికే అనేక మంది వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా మీ యొక్క మాటలు మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఈ లాక్డౌన్ టైంలో మరి ఎటువంటి బలహీనతలు పడిపోకుండా దేవుని కృప నిన్ను నన్ను భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ మనమందరూ రెండు చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా చూద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరూ చెప్పాలి హల్లెలూయా. సంతోషం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్కు చాలా చక్కగా ఉందండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరూ అంగీకరించులో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలు అగుటకు అధికారము అనుగ్రహించెను. ఈ రోజున విశ్వసించిన వారందరికీ విశ్వాసము చేయు యొక్క పనులు గత వారాల్లో నేను అందరికి అందించాను. మరొకసారి కొంతమంది వినలేదు, కూర్చొని వింటున్నారు. వారందరికీ విశ్వాసం ఇచ్చే ఆ యొక్క కార్యాలు, విశ్వాసం యొక్క పనులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసం ఏ కార్యాలు చేస్తుంది అనేటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి యోహాను సువార్తలో మొదటి అధ్యాయము 12వ వచనం ప్రకారము, ఇదిగో విశ్వాసం వచ్చిన వారందరికీ కూడాను ఆయన పిల్లల బిడ్డకు అధికారం ఇచ్చాడు. అలాగే ఎబ్రీ రాసిన పత్రిక 11:6 ప్రకారము, ఇదిగో ఆయనకు ఇష్టలుగా చేస్తాడు ఆయన. అది మాత్రమే కాదు,
రోమీయులకు రాసిన పత్రిక 5:1 ప్రకారము నీతిమంతులుగాను మరి సమాధానం కలిగించే దేవాతి దేవుడు. విశ్వాసం చేసే పనుల్లో కొన్ని అంశాలు చెప్పి నేను ముందున్నటువంటి అంశంలోకి వెళతాను. విశ్వాసం చేసే పనులు మొట్టమొదటిగా ఆయన పిల్లలకు అధికారము, రెండవదిగా మరి దేవునికి ఇష్టలుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, సమాధానము కలిగిస్తుంది. 1 పేతురు రాసిన 2:6 ప్రకారము సిగ్గుపడకుండా మనం చేస్తుంది. అంత మాత్రమే కాదు, 1 యోహాను రాసిన పత్రిక 5:4 ప్రకారము ఈ విశ్వాసము శరీర ఆశలను జయించేటట్లుగా చేస్తుంది. యెషయా గ్రంథం 28:16 ప్రకారము కలవరము చెందకుండా చేస్తుందండి. యాకోబు పత్రిక 5:15 ప్రకారము విశ్వాసం అనేది స్వస్థతను కలుగజేస్తుంది. చూసారా? అందుకనే విశ్వసించిన వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఈ రోజున ప్రతి వారు విశ్వసించారు, కానీ అధికారము ఉపయోగించుకోలేకపోతున్నారు. విశ్వసించిన మన జీవితాల్లో ఏమేమి చేస్తుందో అన్న సత్యాలు మరి చక్కగా 7 మాటలు బైబిల్లో ఉన్న మాటలు మనం గమనించాం. ఈ రోజున విశ్వసించిన నీవు ఎటువంటి వాడువో అనేటువంటి సత్యాన్ని గమనించినట్లయితే, తన్ను ఎందరూ అంగీకరించారో, but as many as received him, to them gave to power to become the sons of God, even to them that believe on his name. ఆయనను విశ్వాసం వచ్చిన వారందరికీ ఆయన పిల్లలకు ఆయన ఏమిచ్చాడు తెలుసండి? అధికారము అనుగ్రహించాడు. అధికారము. I have right, I have power, because I am the children of God. We are the children of God. We are the sons of God. We are the head of the world. దేవునికి వారసులుగా, పిల్లలుగా, కుమారులుగా మనకు దేవుడు చక్కని అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని రోమన్స్ చాప్టర్ 8:14 ఈ విధంగా దేవుని వాక్యం మనం చూడవచ్చు. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8:14 అంటాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో. గమనించండి, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ కూడా ఎటువంటి వారంటే దేవుని కుమారులు. చెప్పండి, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారందరూ కూడా ఎటువంటి వారంటే ఆయన కుమారులు. For as many as are led by the Spirit of God, they are the sons of God. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆయన విశ్వాసం వచ్చిన వారు ఆయన పిల్లలు, అధికారం కలిగి ఉంచారు. ఆత్మచేత నడిపించబడుతున్న వారు ఆయన దేవుని కుమారులై ఉంటారని నేను వాక్యం సెలవిస్తూ వచ్చామని. ఇంకా మనం అనేకమైనటువంటి వచనాలు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు మనం జ్ఞాపకం చేసుకొచ్చినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం కూడా చక్కని మాటలు ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో అంచనా మాట ఏంటంటే, ఇదిగో దేవుడు మనల్ని ఎలాగ చూస్తున్నాడు అని ఒకసారి మనము ఆలోచన చేస్తున్నట్టయితే, కుమారులుగా, ఆయన కుమారులుగా మనం చూస్తున్నట్లుగా దేవుని వాక్యము 12వ అధ్యాయం 7వ వచనము, హెబ్రీ చాప్టర్ 12:17 ఈ విధంగా దేవుని వాక్యము సెలవిస్తా మాట. 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7వ వచనం. ప్రియులారా, చూడండి, ఇక్కడ శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. చూసారు అక్కడ, ఇఫ్ యు ఎండ్యూర్ chastening, God dealeth with you as with sons. For what son is he whom the father chasteneth not? మనం గమనం చేస్తున్నప్పుడు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, కానీ దేవుడంట మనము ఆయన కుమారులుగా మనల్ని చూచుచున్నాడు. ఆయనకు కుమారులు మనం, ఆయనకు కుమారులు మనం. అది మాత్రమే కాదు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం కూడా ఎలాగ నీవు ఎవరివి అన్న ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఎలా ఉన్నామంటే దేవుని కుమారులై ఉన్నారు. అందరూ చెప్పండి, మనం ఎవరమంటే దేవుని కుమారులమై ఉన్నాం. For all children of God by faith in Christ Jesus. విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం అందరం ఎవరమంటే ఆయన కుమారుడు. మీరందరూ ఒక మాట అనుకురండి, మేము దేవుని కుమారులు, ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము, దేవుని పిల్లలము. అలాగనే 29వ వచనం కూడా మనం గమనం చేస్తున్నప్పుడు
గలతీ రాసిన 3:29 కూడా మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఎవరంటే వారసులై ఉన్నారు. అండ్ heirs according to the promise. అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఎవరంటే వారసులమై ఉన్నారు. దేవుని పిల్లలముగా విశ్వాసమును బట్టి ఆత్మచేత నడిపించబడిన దేవుని కుమారులముగా, అలాగే క్రీస్తు సంబంధులముగా ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి రోజున మనం ఎవరమంటే వారసులుగా పిలవబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారసుడు అనబడిన వాడు భయపడ్డు, అంతే కదండి. వారసుడు అనబడిన వాడు కలత చెందడు. వారసుడు అనబడిన వాడికి వస్తుందా రాదా అన్నటువంటి బాధపడడు. ఆల్రెడీ అతను వారసుడే. సమస్తమును కూడా సంపాదించుకోవడానికి కష్టించి పని చేయని అవసరం లేదు. ఆటోమేటిక్ గా అది అప్డేట్ అవుతూ ఉంటుంది వారసునికి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా చక్కని మాటలు మీరు వినబోతుంటున్నారు. పెడమాక దయచేసి కూర్చోండి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కూడా అంటాడు, ఇదిగో మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. తండ్రి అని మొరపెట్టే ఆ యొక్క కృప ధన్యతను దేవుడు మనకి ఇచ్చినట్లుగా దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఎందుకు? మనం ఆయన కుమారులమైనందున. గమనించండి. అండ్ బికాస్ యువర్ సన్స్ God has sent for the spirit of his son into your hearts crying abba father. అబ్బా తండ్రి అని మొరపెట్టే ధన్యత కుమారుడికి. మరి తండ్రిని పిలవడానికి దేవుడు ఒక చక్కని ఏర్పాటును గ్రహించాడు. అదే 7వ వచనం అంటాడు, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు. చెప్పండి ఎవరం కాదన్న మనము దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే నీవు దేవుని ద్వారా వారసుడవు. చక్కని మాట. Wherefore thou art no more a servant but a son, and if a son then an heir of God through Christ. దేవుని మరి నువ్వు కుమారుడు కాబట్టి కుమారుడు అయితే దేవుని ద్వారా నువ్వు ఎవరంటే వారసుడు. గమనించాలి. ఈ రోజున విశ్వసించిన వారందరికీ పిల్లలకు అధికారం ఇచ్చిన దేవుడు పిల్లలు మాత్రమే కాదు, కుమారులు మాత్రమే కాదు, వారసులు మాత్రమే కాదు, ఇంకా గొప్ప మాట ఏంటో తెలుసా? నీవు ప్రియమైన కుమారుడు కుమార్తెవు. హల్లెలూయా. యేసునందు నీకు గొప్ప అధికారం ఇచ్చాడు. ఈరోజు విశ్వాసం చేసే పనులు నీకు బోధించాను, నువ్వు ఎవరివే మీకు నేర్పించాను. ఆ అధికారం ఈ రోజు గమనించాలి. ఎంత గొప్ప అధికారమో తెలుసండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ మాట నేను మాట్లాడుతున్నాను. కల్పనా కథలు కానీ లోకయుక్తమైనటువంటి కథలతో మిమ్మల్ని ముచ్చటించి నేను సమయాన్ని వ్యర్థం చేయడం లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కని ఒక అధికారి, ఇస్ ఎ సెంచూరియన్, 100 మందికి సైనికులుగా ఉన్నటువంటి ఒక అధికారి ఏ విధంగా తన జీవితంలో జీవించాడు, తన అధికారాన్ని సర్వాధికారి దేవాది దేవుని ఎలాగో తెలుసుకున్నాడు, ఎలాగన తన జీవితంలో మరి తన దాసునికి స్వస్థత అనుగ్రహించాడు అని ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుగు వచ్చి, ఇదిగో ఆయన ఎదుగు వచ్చి ఆ మాటలు మనం గమనం చేస్తున్నప్పుడు 8వ అధ్యాయము 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, 8వ వచనంలో మాట రాయబడిన మాట, ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. వినండి ఇక్కడ, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, ఒక అధికారి, ఒక శతాధిపతి, ఒక 100 మంది సైనికులు కలిగినటువంటి దాసులు కలిగినటువంటి ఒక అధికారి, ఒక సెంచూరియన్, ఒక గొప్ప అధికారి, రోమన్స్ ఆఫీసర్.
ఈ రోమా ఆఫీసర్ తన జీవితంలో ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎవరి మీద? యేసుక్రీస్తు పైన. ఆ విశ్వాసం కలిగినటువంటి శతాధిపతి తన వద్ద పనిచేస్తున్నటువంటి దాసుని వైపు చూస్తూ చనిపోయే స్థితిలో రోగిగా ఉన్నటువంటి అతని పరిస్థితిని చూచి యేసునందు విశ్వాసం ఉంచి యేసు యొద్దకు వచ్చి ఆ దాసుని కొరకు వేడుకున్నటువంటి ఒక ఆఫీసర్ మనం చూస్తున్నాం. ఈ రోజున ఉన్నారా ఇటువంటి వారు? ఒక ఆఫీసర్కు ఒక ఎంప్లాయీకి ఉన్న మధ్య బంధము ఈ విధంగా ఉన్నదా ఈ రోజుల్లో? ఎక్కడ చూసినా అధికారిగా కూర్చుంటాడు, కింద వారిని తొక్కుతా ఉంటాడు. అంతే కదండి. ఒక అధికారి ఒక దాసుని ఏం చేస్తున్నాడంటే పట్టించుకుంటున్నాడు, బాగోగులు చూసుకుంటాడు, తన స్వార్థం చూసుకోకుండా తన క్రింద ఉన్నటువంటి పనివాణిని కూడా ఏం చేసుకుంటాడంటే ప్రేమిస్తున్నాడు. స్వస్థపరచబడాలి కోరుకుంటున్నాడు. నేనైతే స్వస్థపరచలేను, నేనైతే ట్రీట్మెంట్ చేయలేను, కానీ యేసు అనే ఒక గొప్ప దేవుడు ఉన్నాడన్న మాట చెవిలో పడింది. ఆ కపెర్నహూములో యేసయ్య వచ్చాడన్న మాట ఎప్పుడైతే శతాధిపతి విన్నాడో, గ్రహించాడో, వెళ్ళిపోయాడు. వెంటనే అంతా చెప్పాడు. యేసు అన్న మాట ఏంటి తెలుసా? మరి నేను వస్తాను అన్నప్పుడు శతాధిపతి ఏమన్నాడంటే, అయ్యా నేను అంత పాత్రుడిని కాదయ్యా, అంత యోగ్యుడిని కాదయ్యా, నేను కూడా అధికారంలో ఉన్నవాడినే, నేను కూడా అధికారంలో లోబడిన వాడనే, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నా దాసుని ఈ పని చేయమంటే అతను ఉత్తరం ఇస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఒక్క మాట సెలవిస్తే చాలు దాసుడు బాగుపడతాడని యేసయ్య యొక్క అధికారాన్ని, సర్వాధికారాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక అధికారి విశ్వాసముతో అడుగుతున్నాడు. ఏమని? ఒక్క మాట సెలవిస్తే చాలు. అందుకు 10వ వచనం అంటున్నాడు, 10th verse ఇలాగా మాట్లాడుతూ మార్చేటంటే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి. నాకు ఎంతో ఇష్టమైనటువంటి పదం ఈ మాట. యేసుక్రీస్తు వారే స్వయముగా ఆశ్చర్యపడినటువంటి మాట. ఆశ్చర్యకరుడికే ఈ శతాధిపతి యొక్క మాట యేసుక్రీస్తు ఏం చేసిందంటే ఆశ్చర్యపరిచేలా చేసిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యపరిచిన విశ్వాసము ఈ శతాధిపతిది. నా ఇంటిలోకి వచ్చాడు, నేను పాత్రుడు కాదయ్యా, నీవు ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బ్రతుకుతాడు, నీవు ఒక్క మాట ఇస్తే చాలు నా దాసుడు బ్రతుకుతాడు, సజీవుడిగా ఉంటాడు అన్నటువంటి ఆ విశ్వాసము అతనిలో ఎప్పుడైతే యేసయ్య కనుగొన్నాడో, సర్వాధికారి సర్వంత్రియమైన దేవాతి దేవుడు శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసమును కనుగొన్నాడు. వెంటనే అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయులలో నేను ఎవరికైనాను నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్కు వింటున్న మా అందరి జీవితాల్లో యేసయ్య యొక్క విశ్వాసము, యేసు పైన ఎంత గొప్ప విశ్వాసం ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. త్వరగా ఈ మాటలు నేను ముగించబోతున్నాను. ఎందుకు తెలుసా? ఈ అధికారి తనలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యే ఆశ్చర్యపడినట్లుగా, అమేజింగ్ అక్కడ అంచు మాత్రమే ఆయన ఆశ్చర్యపడినప్పుడు చివరికి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అంతటా 10వ వచనంలో, యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే, ఆ క్షణములోనే, ఆ నిమిషములోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. So and Jesus said unto the centurion, go thy way, and as thou hast believed, so be it done unto thee. And his servant was healed in the self same hour. ఆ క్షణములోనే ఆ దాసుడు బాగుపడినట్లుగా, స్వస్థత పొందినట్లుగా శతాధిపతి యొక్క విశ్వాసమును బట్టి, శతాధిపతి యొక్క విశ్వాసమును బట్టి ఆనాడు మరి సర్వాధికారాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఆ దాసుడు స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యం మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఇటువంటి సత్యాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఒక తల్లి,
ఎంతో మంది వైద్యుల చేత తెప్పల పడింది, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేకమైన హాస్పిటల్కి వెళ్ళింది. కానీ అన్ని కూడా అయిపోయింది. చివరికి తెప్పల పడి మరి చివరికి ప్రయోజనం లేక తన జీవితంలో ఇంకా అయిపోయిందనేటువంటి పరిస్థితిలో సర్వాధికారి యేసుక్రీస్తు వస్తున్నాడన్న వార్త వినంతే మనసులో వచ్చే విశ్వాసం ఏంటది? ఆయన వస్త్రపు చెంగు కొట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకొచ్చాను. వచ్చింది, ఆయన వస్త్రపు చెంగును తాకింది. ఆ విశ్వాసములో ముందు కొనసాగిందంటే ఆ విశ్వాసము కుమారి, విశ్వాసము నువ్వు స్వస్థత పరచబడ్డావు, విశ్వాసము గలదానమే పొమ్ము, సమాధానము గలదానమే పొమ్ము. 12 సంవత్సరాలు అయినా ఆ వ్యాధి నుండి, ఆ బాధ నుండి, ఆ కృంగుదల నుండి, ఆ నిరీక్షణ లేని స్థితిలో నుండి దేవుడు ఆ అధికారాన్ని, ఆ విశ్వాసంతో ఆ యొక్క యేసు ఎత్తుకు వచ్చి తన జీవితంలో ప్రయోజనం లేదనుకుంది కానీ స్వస్థత పొందుకొని వెళ్ళింది. ఈ రోజున అర్థం చేసుకోవాల్సిన మాట, దేవుడిచ్చిన అధికారంలో నీకు డౌట్ రాకూడదు. అర్థమవుతుందండి? డౌట్ అనేది రాకూడదు. నువ్వు ఎవరు అంటే నువ్వు కుమారుడు, నువ్వు ఆయన పిల్లలము, మనము ఆయన వారసులము, మనము ఆయనకు ప్రియమైన వారము. మనకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారము నీలో నుండి చెక్కు చెదరకుండా నీకు ఎప్పుడైనా ఆ అధికారాన్ని వాడాలి. నీ ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా దిగజారిపోకుండా అధికారం కలిగిన వాడుగా నీవు జీవించాలి. అధికారంతో జీవించడం అంటే చలామణి చేయడం కాదండి. అధికారం చేయడం అంటే ఏదో వాడి కింద పెట్టడం, పైన పెట్టడం, ఇలాగ రకరకాలుగా మనుషులు చేయడం కాదు. ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యంలో మన జీవితంలో మనం ఒకసారి మనం వింటున్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం కూడా ఈ మాటలు ఉంటాయి. చూడండి, ఒకసారి గమనించండి. అధికారము అన్నాడు పేతురుకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువారు బేతయి నుండి వెళ్తున్న సందర్భంలో ఒకనొక దినమున అంజూరపు చెట్టు చూసి ఆకలి గురి సందర్భంలో అంజూరపు చెట్టును చూశాడు. ఆకులు తప్ప ఫలాలు లేనటువంటి తరుణంలో యేసయ్య అంటున్న మాట, ఇదిగో ఇక మీద ఎన్నటికి 11:14 వచ్చిన ఇక ఎన్నటికి పండ్లు ఎవరిలో తినకుందరు కాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు విన్నారు. అధికారంతో ఆ పలికినటువంటి యేసయ్య మాట శిష్యులు విన్నారు. 21వ వచనం వచ్చేసరికి పేతురు మరి కనబడుతుంటాడు కదా. ఆ పేతురు వెంటనే ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, మరల తిరుగు ప్రయాణంలో మరలా ప్రాంతానికి వచ్చినప్పుడు యేసయ్య అధికారముతో అనబడినటువంటి ఆ మాటకు సంకేతముగా 21వ వచనంలో పేతురు అంటున్నాడు, ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించినటువంటి అంజూరపు చెట్లు ఎండిపోయినని ఆయనతో చెప్పాడు. అధికారము అక్కడ ప్రదర్శించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో నీవు విశ్వాసం ద్వారా కుమారులుగా, వారసులుగా, ప్రియమైన వారముగా, పిల్లలుగా, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి కుమారులుగా నీవు ఉన్నావు. కాబట్టి నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రార్థించడానికి, సహవాసం చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, నీకు ఏది కావాలో అది పొందుకోవడానికి తండ్రి ఇంటిలో నీకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అన్నాడు పెద్ద కుమారుడు అధికారాన్ని కోల్పోయి, నాకు ఎప్పుడైనా ఇటువంటి కార్యాలు చేశావా అన్నాడు. కానీ అంటున్నాడు తండ్రి అంటున్నాడు, నాదంతా నీదేనయ్యా, నాకున్నవన్నీ నీవేనయ్యా అని తండ్రి మాట్లాడి, నిజమే కదా. అధికారం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు తప్పు చేసిన తిరిగి వచ్చి తండ్రి దగ్గర క్షమాపణ పొందుకొని మరి తిరిగి స్వతంత్రుడిగా బ్రతికాడు. కానీ స్వతంత్రుడుగా అనుకుని తన జీవితంలో అధికారమును కోల్పోయి బ్రతుకు బయట ఉంటూ తండ్రి యొద్దకు రాలేని స్థితిలో ఆనాడు పెద్ద కుమారుడు మనం చూస్తుంటున్నాం. లేరా ఇటువంటి వారు? నేనంటాను, దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోమాకు. శరీర సంబంధమైనటువంటి అధికారాలు కాదండి. నీ జీవితంలో ఏదైనా దేవుని యొద్దకు వచ్చి నువ్వు అడిగినప్పుడు, నువ్వు దేవుని యొద్దకు వస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆ అధికారం నీలో పెట్టాడు. ఆ అధికారము నీలో ఉన్నప్పుడు నీవు ప్రయోగించినప్పుడు నీకు ఏ కార్యాలైనా సఫలం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అందుకనే చివరిగా ఈ మాట చెప్తున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుండి 33 వచనాల్లో అక్కడ ఒక గొప్ప సంఘటన అండి. అక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీడ మీద నడిచినప్పుడు పేతురు అనుకున్నాడు, పేతురు, ప్రభువా, నీవైతే నీడ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాడు. వెంటనే యేసుక్రీస్తు వచ్చిన మాట ఆయన రమ్మనగానే
పేతురు దోణి దిగి పరిగెత్తున్నాడు. యేసు ప్రభు రమ్మనగానే దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీడ మీద నడుస్తా ఉన్నాడు. ఇక్కడ గమనించండి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే భయం వచ్చిందో అధికారాన్ని పోగొచ్చుకున్నాడు. ఎప్పుడైతే భయం వచ్చిందో అద్భుతం ఆగిపోయిందండి. అక్కడ యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను కూడా నడుస్తానన్న పేతురు గాలిని చూచి భయపడగానే అద్భుతము చూడలేకపోయాడు. యేసయ్య అంటే నమ్మకం ఉంది, యేసయ్య పైన అనుమానం లేదు. మరి దేనిపైన అనుమానం అండి? నేను మునిగిపోతానేమో, నేను చనిపోతానేమో అన్న అనుమానం ఎప్పుడైతే వచ్చిందో గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువా, అల్ప విశ్వాసి, చెయ్యి చాపత్ర పట్టుకొని, అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడితివి? చూసారా, అల్ప ప్రార్థన పరుడా అని ఎక్కడ రాయబడింది? నీలో ఉన్న విశ్వాసుని నేను స్వస్థపరిచేది, నేను కుమారులుగా చేసేది, నీకు అధికారం ఇచ్చేది, నేను స్వతంత్రంగా చేసేది. అది మాత్రమే కాదు, ఇదిగో ఆయన పిల్లలుగా నీకు అధికారం ఇచ్చేది. ఎప్పుడైతే ఆయన హస్తమును పట్టుకొని ఆ మాటలు చెప్పిన తర్వాత ధ్వని ఎక్కినప్పుడు గాలి అణిపోయింది. ఈ రోజున వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, అంతటి ధోనిలో ఉన్నవారు 33 వచ్చి అంటాడు, అంతటి ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కి. ఈరోజున దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణంలో ప్రణవంగా పెట్టి ఒక గొప్ప అధికారాన్ని ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో, విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఈ రోజున దేవుని కుమారుడు. రోజున వాక్యం నీవు దేవుని పిల్లలు, ఆయనకు వారసుడవు. లోకానికి కాదండి, దేవుని వారసుడవు నీవు. అందుకే నీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అధికారాన్ని పోగొట్టుకోమాట. ఏదో విని, ఏదో చేసుకొని, ఏదో స్వనీతిని బట్టి నువ్వు ఆధారపడిపోకుండా ఆయన కృప కొరకు వేడే కుమారుని జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనము వింటున్నాం. ఈ రోజున ఈ వాక్యము నీ జీవితంలో ఫలించాలంటే నీవు ఒక సత్యాన్ని గమనించాలి. ఆయన ద సన్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద హెయిర్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి వారసులము, ఆయన పిల్లలము, ఆయన కుమారులము. అనేకమైన సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు కుమారులుగా ఉన్న మనకు, పిల్లలుగా ఉన్న మనకు కొన్ని శిక్షా ఫలాలు అనుభవించక తప్పదు. అయినప్పటికీ అటువంటి ఫలాలు అనుభవించడానికి కుమారులుగా ఉన్న నీవు నేను చివరికి మోక్షరాజ్యాలు చేరేంత వరకు కూడాను ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా విశ్వాసంతో మనకు ముందు కొనసాగాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ, మరి అందరూ కూడా మరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని, ప్రభు బల కార్యక్రమాన్ని ముందుకు పెడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి. నీకు అర్థమైనటువంటి ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో కళ్ళు మూసుకొని మీరు మీ కుటుంబీకులు అక్కడి ఉంటూ, నిజమే విశ్వసించిన వారందరూ కూడా ఆయన కుమారులుగా, ఆయన పిల్లలకు కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నేను నా ఇంటి వారు గొప్ప అధికారంలో జీవించాలి. ఈ మహమ్మారి ఉంది కదా అని భయపడిపోతూ, దిగులు చెందుతూ, కలవరపడుతూ నేను మూలన కూర్చుని మూలుగుతూ ఉండే వ్యక్తిని కాదు. ఐ హావ్ అథారిటీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏది కూడా నాకు తాగదు, ఏ అపాయం నా యొద్దకు రాదు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. అనగలుగుతున్నావా? 2 చేతుల పైకెత్తి ప్రభు యొక్క పనుల పాలు పొందుకోవడానికి మీరును మీ కుటుంబీకులు మరి సిద్ధపరచబడినటువంటి భోజన, ఆ యొక్క రొట్టె గల పాత్రను, అలాగనే ఆ యొక్క ద్రాక్ష రసమును, యేసుక్రీస్తు రక్తమును సాదృశ్యమైనటువంటి ఆ యొక్క పాత్రను మీ దగ్గర పెంచుకోరండి. అలక్ష్యంగా ఉండమాకండి, అశ్రద్ధగా భావించమాకండి, ఇలా ఎందుకు చేయాలన్నటువంటి భావన మీలోకి రానిమాకండి. విశ్వాసంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభు యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇదిగో మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై
దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరి ఒక పాత్రను ఎత్తుకొని, ఇదిగో మీ కొరకు చిందించబడిన రక్తము, దీనిలో త్రాగునప్పుడెలా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడని చెప్పాను. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకొని ఆ ప్రభు బలలో ఉన్నటువంటి ఆ రొట్టె గల పాత్రను అందరు కూడా తీసుకోవడానికి ఒక చిన్న పాట పాడుతూ ఉంటుండగా, ప్రభు శరీరం అని గమనించండి. నా కొరకు, మన అందరి కొరకు నలుగుబడినటువంటి యేసయ్య శరీరం ఈ నేరము చేయని ఆయన మన కొరకు నేరస్తుడిగా మార్చబడి నీకు ఒక అధికారాన్ని అనుగ్రహించాడు. నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే నీవు ఆయన కుమారుడిగా, ఆయన వారసుడిగా ఈ రొట్టె గల పాత్రలో పాలు పొందడానికి మంచి తరుణం. అందరు కూడా ప్రార్థన పూర్వకంగా ఒక చిన్న పాట పాడుతున్నట్టుగా దేవుని సన్నిధిలో అందరు కూడా దీని యొక్క రొట్టె గల పాత్ర మనము స్వీకరిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ తీసుకోరండి. అందరూ చేతులు పైకెత్తి అందరు మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కూడా మధ్యలో ప్రేలాడిన యేసయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు నీ మాటల ద్వారా మా జీవితానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అధికారాన్ని బట్టి వందనాలు, నీవు ఇచ్చిన హక్కును బట్టి వందనాలు. మేము ఎవరమో క్రీస్తునందు మేము గమనించున్నాం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉన్నారన్న రీతిగా క్రీస్తు రక్తంలో కలగడం మా జీవితాల్లో ధైర్యము కలిగి కృపాశ్రమనందుకు చేరడానికి మీరు ఇచ్చిన యోగ్యతలు బట్టి వందనాలు. చిరకాలము యెహోవా మందిరంలో జీవించే వరంగా కృపాక్షేమము మా వెంట వచ్చినట్లుగా మీరే మా కాపరిగా, మీరే మా తండ్రిగా, మీరే మా అధికారిగా. ఆనాడు రోమా అధికారి ఎంత గొప్ప విశ్వాసం, నీవే ఆశ్చర్యపడే విశ్వాసం. అటువంటి రీతిగా నన్ను మమ్మల్ని స్థిరపరచి బలపరిచి నీ కౌలు సిద్ధపరచమని, అంతవరకు సజీవమైన సాక్షులు మమ్మల్ని నిలపమని, రాకడ పర్యంతం వరకు మేము అతన్ని మా జీవితాల్లో నిన్నే నీకు కుమారుగా, ప్రియమైన వారముగా, వీఆర్ లైక్ ఎ బిలవ్డ్ సన్స్, ప్రియమైన వారము కూడా నీ కృపను గురించి వందనాలు స్తోత్రము చెల్లిస్తూ ఉన్న వాక్యం ద్వారా మా జీవితాల్లో ఫలాలు అనుభవించాలని సన్నిధి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూచున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు వారు యేసుక్రీస్తు యొక్క మహాకృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును వాక్యమైన ప్రతి కుటుంబాలకును వింటున్న ప్రతి వారికి దేవుని కృప తోడుగా ఉండి నడిపించి దీవించి పంపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ గట్టి చెప్పండి. ఆమేన్ మరొకసారి ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి వందనాలు. జూలై మాసం అంతా కూడా దేవుని యొక్క మహాకృపలు మీరు అందరూ కూడా దీవించబడి ఆశీర్వదించబడిలాగున ప్రార్థన చేస్తున్నాము. మీ కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాము. మరి మీరు కూడా సంఘాల కొరకు, సేవకుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, ప్రియమైన వారంగా ఉన్న మీరందరూ కూడాను ప్రతిదినము ప్రార్థించాలని ఆశతో ఎదురు చూస్తూ ఇటు మీ సంఘ కాపరి
ఆయన చర్చ్ రామంతపురం బ్రాంచ్ దేవుడు దీవించును గాక. యథావిధిగా ప్రతి సోమవారం నుండి శనివారం వరకు 1 గంటల నుండి 2 గంటల వరకు చక్కని కాన్ఫరెన్స్ వర్షిప్ కాల్ జరుగుతుందండి. ఇంకా అటెండ్ అవ్వని వారు ఎవరైనా ఈ దేశంలోనైనా ఈ రాష్ట్రాల్లో ఉన్నాయినా కుమారుడుగా కుమార్తెగా నువ్వు అనుకున్నట్లయితే వాక్యం ద్వారా రేపటి నుండి 1 గంట నుండి 2 గంటల వరకు కనెక్ట్ అవ్వండి. దీని వాక్యాన్ని అందుకోనండి. దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ సండే. చిన్న గమనిక, ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు చెప్పబడిన వాక్యము ద్వారా మీరు దీవించబడినట్లయితే, పరిశుద్ధాత్మ మీకు ప్రేరేపించబడినట్లయితే, దేవుని సేవ కొరకు మీ యొక్క అమూల్యమైనటువంటి కానుకను పైన ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్లకు మీ యొక్క అమూల్యమైన కానుకను దేవుని సేవ కొరకు పంపగలరు. మీ యొక్క కానుక దేవుడు దీవించి ఆశీర్వదించి నూనెంతలుగా ఫలింప చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.